ప్రాబ్లం గురించి మీరు ఆలోచిస్తే దెర్ ఈజ్ నో ఆన్సర్. కానీ ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే మెడికల్ షాప్లోకి పోయి ఒక గోల్ వేసుకుంటే ఆన్సర్. తర్వాత దగ్గరున్న ఆర్ఎంపీని కలిస్తే ఆన్సర్ అనిపించింది. తర్వాత దగ్గరున్న ఆర్థోపెడిక్ని కలిస్తే ఆన్సర్ అనిపించింది. తర్వాత ఎక్కడి నుంచో వచ్చే న్యూరోన్ కలిస్తే ఆన్సర్ అనిపించింది. తర్వాత ఎంఆర్ఐ తీస్తే అనిపించింది, ఎక్స్రే తీస్తే అనిపించింది, సిటీ స్కాన్ తీస్తే అనిపించింది. అన్నీ అయిపోయిన తర్వాత ఏమర్థమైందంటే ఏమైనా ఇదేం తగ్గేటట్లేదు అన్నది ఫుల్ క్లారిటీ. అంటే అక్కడున్నది ఇంత కరుడు కట్టినటువంటి వ్యవస్థ. ఈ సామాన్యుడు దాన్ని ఎట్లా క్లియర్ చేస్తాడు చెప్పండి? సాధ్యమా? అది మాట్లాడరు. సీనియర్ మోస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 6 నెలలు ఇంత సీనియర్లు ఉండగా ఆ సీనియర్లకు మనమేం చెప్తాం చెప్పండి? ఇక్కడ నుంచి దే నో సో మెనీ థింగ్స్. చాలామంది డాక్టర్లను కలిసిండ్రు, చాలా జీనియస్ ఎదురుగున్న మీరు అందరూ, ఎవ్వరు సామాన్యులు కాదు. వాళ్ళతో మనమేం మాట్లాడతాం సార్? మీకున్న ఎక్స్పీరియన్స్ మాకుందా? అంతమంది డాక్టర్లు అయితే నేను కలవలే. బట్ సమస్యను అర్థం చేసుకుంటే చాలు. ఏంటి సార్? అర్థం చేసుకోవాలి. అక్కడ టైం లేదు మన దగ్గర. నా ప్రాబ్లం ఏంటిది, ఇది ఎందుకు వచ్చింది అనేది నీకు అర్థమైతే అది ఎట్లా తగ్గుతుందో తెలుస్తుంది. మనం ఎప్పుడు మన మీద ఫోకస్ చేయలేం. మనం ఫోకస్ అంతా ఎవరి మీద పెట్టినామంటే వాళ్ళు తగ్గియాలి, వీళ్ళు తగ్గియాలి, ఈ ఫిజియోథెరపీ తగ్గియాలి, ఆ కైరో ప్రాక్టీస్ తగ్గియాలి. మ్యాక్సిమం మన కాన్సన్ట్రేషన్ అంతా అవుట్ సైడే ఉంది కానీ సెల్ఫ్ మీద లేదు. ఎప్పుడైతే నీ ఫోకస్ అవుట్ సైడ్ ఉందో రిజల్ట్ 0. ఎప్పుడైతే నీ ఫోకస్ నీ మీదకి వచ్చిందో 100% బయటపడతారని చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా సెల్ఫ్ మీద. ఏంటండి? సెల్ఫ్. ఇప్పుడు ఏం చేద్దామంటే 50-50. ఏంటి సార్? 50-50. 100 కావాలి అంటే 50-50. కాబట్టి ఒక 50 ఇటు సైడ్ ఉన్నాం మేము, ఇంకో 50 మీరు. ఈ 2 కలిస్తేనే 100 అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన సెల్ఫ్ హెల్ప్ అది మేం చెప్పిందే, మీ సొంత కవిత్వాలు కాదు. ఏం చేసుకోవాలనే క్లారిటీ వాళ్ళు ఇచ్చేస్తాం, అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ. రెండోది మేం చేసేది ట్రీట్మెంట్ స్పాట్. ఇవి 2 మనం కలిపి వెళ్తే 100% 0కి చేరుకోవచ్చు, గ్యారంటీ. దీంట్లో ఏ ఒక్కటైనా మనం ఒక్కదాని మీదనే డిపెండ్ అయితే 50%, 100% కాదు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు జరిగింది ఏంటంటే, అయితే థెరపిస్ట్ మీద ఫుల్ ఫోకస్ చేసిన వాళ్ళు ఉన్నారు. లేదు, ఈ డాక్టర్లు థెరపీలు అవసరం లేదు, నేనే ఏదో యోగా చేసుకుంటా, తెల్లారులేసి కాళ్ళు చేతులు అటు ఇట్లా అనుకుంటా ఏదో మెయింటైన్ చేసుకుంటా అంటారు కొంతమంది ఉన్నారు. సరే, ఇక్కడ చూద్దాము. సార్ నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తా సార్ అన్నోళ్ళు చేతులు లేకుండా. అందరు లేపిండ్రు కదా? అందరు లేపిండ్రు కదా చేతులు? లేరు. మీరు 1,00,000 మంది డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూర్చోబెట్టుండ్రి. రెగ్యులర్గా నేను ఈ మూమెంట్ చేస్తా సార్ అన్న వాళ్ళు ఎవ్వరు కనిపించారు మనకు. ఎందుకంటే భయం. భయం అదటంటే మళ్ళీ ఏం నొప్పి లేస్తుందో, ఇది ఇటంటే ఇంకేమవుతుందో, ఎవడు పెట్టుకున్నాడు ఈ బాధ, ఉన్నంతనే పోదాం. కాబట్టి మ్యాక్సిమం డిస్క్ పేషెంట్లు అందరికీ ఇవ్వబడ్డ హోంవర్క్ ఏంటిదంటే బెడ్ రెస్ట్. అన్ని పనులు బంద్ చేసుకొని కమ్మగా తినుండ్రి, పండుండ్రి. ఏంటి సార్? హాయిగా తినాలే, పండాలి. బెడ్ రెస్ట్ 6 నెలలు బెడ్ రెస్ట్. 6 నెలలు అయిపోయింది, లేదు చూసుకుంటే మళ్ళీ ఏదైనా పని చేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ డాక్టర్, మళ్ళీ 6 నెలలు బెడ్ రెస్ట్, మళ్ళీ 6 నెలలు వండుడే. ఇది చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బెడ్ రెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 100%. మీరు 1,00,000 మంది డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని తీసుకురండి, బెడ్ రెస్ట్. ఎస్, పర్ఫెక్ట్ సార్, ఇది కరెక్ట్. నాకు ఎక్సర్సైజ్, మూమెంట్, యోగా ఏంటిది అది? డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేస్తారా అవన్నీ? ఖతం, మూమెంటే లేదు.
కాబట్టి నిన్ను నువ్వు రోగిగా మార్చుకుంటున్నటువంటి ఒక ప్రత్యేక సైంటిస్టు నువ్వు. అంతదాకా కాలు నొప్పే ఉండే, మెల్లమెల్లగా అది మెడ నొప్పికి స్టార్ట్ అయింది. ఏది నీ బెడ్లో పడుకుంటే మొదలైంది. అంతదాకా కాలు లాగుతుంటే ఇప్పుడు చేతి కూడా గుంజుతుంది. అంతదాకా ఏం లేదు, ఇప్పుడు బీపీ స్టార్ట్ అయింది. అంతకుముందు ఏం లేదు, ఇప్పుడు గ్యాస్ స్టార్ట్ అయింది. మీకు అర్థమవుతుందా? అన్నిటినీ మనం జమ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకు? మిస్అండర్స్టాండింగ్. ఏంటిది? రైట్ అండర్స్టాండింగ్ లేదు నీకు సబ్జెక్ట్ మీద, ఓన్లీ మిస్అండర్స్టాండింగ్. ఇంకొకటి ఏంటంటే మనకు టైం లేదు సార్. ఏంటిది? టైం లేదు. దేనికి టైం లేదంటే హైదరాబాద్ దానికి ఎవరు పోతారు, మా జమ్మికుంటకో, మా పెద్దపల్లికో, మా సుల్తానాబాద్కో ఇక్కడికే వచ్చి వేస్తే మంచిగా ఉంటారు. ఇంకా బాగా ఆలోచిస్తే మా ఇంటికి వచ్చి వేస్తే మంచిగా ఉంటారు. ఇంకా బాగా ఆలోచిస్తే పోనీ వీళ్ళింటికే పోదామంటే, సార్ ఆగుండ్రి ఇప్పుడే తానని చెప్తున్నాం, ముఖం కడుక్కోలే ఆడ కూసో. ఇవి పేషెంట్ పరిస్థితి. దిస్ ఈజ్ రియాలిటీ. నిజంగా భగవంతుడే దిగొచ్చి గిట్లా అంటే నీ డిస్క్ ప్రాబ్లం తగ్గి ఆయన వచ్చినా కూడా నువ్వేం చేస్తావంటే కూసో, అక్కడ కూసో. ఇది మన పరిస్థితి. కాబట్టి హనుమాన్ దీక్షాపీఠం ద్వారా మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే 100% డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక రైట్ డైరెక్షన్ అనేది చూపెట్టాలి. ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రొఫెషనల్. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ 1.5 అవర్ పడుతుంది. మీ ఉన్న 100 మందికి 50 మందికి మేము ట్రీట్మెంట్ తీసుకుంటూ కూర్చుంటే 70-80 గంటలు ఎక్కడి నుంచి ఉన్నాయి? లేదు. ఫస్ట్ అర్థం కావాలి నీకు అసలు ఏంటిది, నా సిస్టమ్ ఏంటిది, ఎట్లా నేను ఏం చేసుకుంటే దీని నుంచి బయటపడతా అనే క్లారిటీ మీకుంటే ఈజీగా బయటపడిపోతారు. ఇంతే. సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఏదో నిద్ర వస్తుందా కదా? దీంట్లో 2 విభాగాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి మిమ్మల్ని చెక్ చేసి గోళీలు రాసి ఫిజియోథెరపీ తీసుకొని 6 నెలలు బెడ్ రెస్ట్ పడుకో అని చెప్పడం. ఇది జనరల్గా మీరు ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్. మ్యాక్సిమం యూ నో ద థింగ్స్. ఒకటి ఇది. రెండో సిస్టమ్ ఏంటంటే రా, బయటకు రా. ఏంటిది? బయటకు రా. నీ కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ బయటకు రా. నేను చూసుకుంటాను, నేనున్నా, నేను చెప్పినట్టు చేసుకో అని చెప్పి మేము దగ్గరుండి మీకు ట్రీట్మెంట్లు ఇచ్చి మీతో మూమెంట్లు చేపించి దగ్గరుండి మళ్ళీ నొప్పులు వేస్తే మళ్ళీ ట్రీట్మెంట్లు ఇచ్చి మళ్ళీ మూమెంట్లు చేపించి ఏ మూమెంట్ చేసినా నీకు నొప్పి లేని స్టేజ్కి తీసుకొచ్చేటువంటి సిస్టమ్ రెండవది. అంటే కంఫర్ట్ జోన్ ఎట్లుంటుందంటే ఇప్పుడు పడుకున్నాం మనం. అందరికీ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడు ఓకే నాకు, ఎందుకంటే రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ ఉంది, రైట్ సైడ్ చేతంతా గుంజుతుంది. నేను ఇటు పడుకుంటే ఏమవుతుందంటే ఈ చేతంతా తిమ్మిరి వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, మ్యాక్సిమం ఇటే వంటాను. ఇది నా కంఫర్ట్ జోన్. ఇంతే. 6 నెలలు కానీ, ఏడాది కానీ, 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ మనోడు ఇట్లా ఏమంటాడు, అయితే ఇట్లా వంటాడు. అంతే. అట్లనే మూమెంట్ ఈ కాలు ఇటు పెట్టమంటే అబ్బా నొస్తుంది, నేను ఇటు పెట్టా. ఎక్సర్సైజ్ల సంగతి చెప్తున్నా. నువ్వు ఏ సైడ్ ఎట్లుంటాయి యూట్యూబ్లలో చూసాడు. ఈ కాలు ఇటు పెడితే ఇది కంఫర్ట్ ఉంది, ఏమున్నా గిటే పెట్టుకుంటాయి. ఇక దీన్ని తీసేది లేదు, ఇటు పెట్టేది లేదు. ఎందుకంటే ఈ మూమెంట్ కూడా ఇది నొస్తుంది, ఇది నొస్తలేదు, ఇక నొవ్వందికే పెట్టుకుంటా కూర్చుంటాడు. ఇంతే. ఇది కంఫర్ట్ జోన్. ఏంటిది? ఇది కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో ఏం జరిగింది, ఇక్కడనే పెట్టమని మేడం, అది పక్కకి జరపమని కాదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, ఓకే, మీరు అక్కడ కూర్చున్నారు, రైట్. ఇప్పుడు డిసీజ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది చెప్తున్నా. మన డిస్క్ ప్రాబ్లం ఒరిజినల్గా ఇప్పుడు
నేను ఇట్లా కూర్చున్నా కదా సార్, ఎప్పుడైతే నేను ఇట్లా కూర్చున్నానో నా వెనక సైడ్ చూడండి, నేను ఇట్లా కూర్చున్నా. ఓకే, ఇప్పుడు నా స్పైన్ స్ట్రేట్గా ఉందా, గిట్లుందా? న్యాచురల్గా నా స్పైన్ ఎట్లా వచ్చింది? స్ట్రేట్గా వచ్చింది. దిస్ ఈజ్ ద హెల్తీ స్పైన్. ఓకే, దీనికి నేనేం సపోర్ట్ తీసుకుంటున్నా? నా కింది కాళ్ళ యొక్క బరువు కిందికి లాగుతుంది కాబట్టి నా స్పైన్ ఏమైంది? స్ట్రేట్గా వచ్చింది. ఇప్పుడు ఇది హెల్తీ స్పైన్. అక్కడ మనం కూడా కూర్చున్నాం, బట్ స్పైన్ ఏం చేస్తుంది? స్పైన్కి ఇది కంఫర్ట్ జోన్, అక్కడ కూర్చున్న అందరిది. తేడా అర్థమవుతుందా? అర్థమవుతలేదా? చాలా సూక్ష్మం, 1 పాయింటే ఉంటుంది, అది మీరు పట్టుకోవాలి గట్టిగా. ఇది కంఫర్ట్ జోన్. ఇట్లా కూర్చోండి కూర్చుంటారు 2 నిమిషాల మంది నా కోసం కూర్చుంటారు, తర్వాత ఇట్ విల్ గో బ్యాక్ కదా. దిస్ ఈజ్ ద డిసీజ్డ్ స్పైన్. హూ క్రియేటెడ్ దిస్ డిసీజ్? దీన్ని ఎవరు తయారు చేసుకున్నాం? మన కంఫర్ట్ జోన్ ఇది. కాబట్టి నేను ఆఫీస్లో పని చేసినా, ల్యాప్టాప్ పని చేసినా, నేను కిచెన్లో పని చేసినా, నేను ఏ పని చేసుకున్నా నాకు ఇట్లుంటేనే హ్యాపీ. నౌ ఐఎమ్ ఎ పేషెంట్ లైక్ యూ. సేమ్, అక్కడున్నాం ఇక్కడున్నాం, ఇద్దరం సేమ్. బట్ న్యాచురల్గా మనం ఇట్లా కూర్చున్నాము అంటే స్పైన్ న్యాచురల్గా ఈ పొజిషన్లో ఉండాలి, చెస్ట్ ఓపెన్లో ఉండాలి. న్యాచురల్గా మనం ఏం కొత్తగా క్రియేట్ చేయొద్దు అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నావు, మళ్ళీ వంగాలి, నువ్వు మూమెంట్ చేయాలి. చేయొద్దా? 6 నెలల తర్వాత నువ్వు వంగితే బాడీ సహకరిస్తుందా? సహకరించదు. బెడ్ రెస్ట్ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటిది? ఆల్రెడీ మనం వెళ్తున్న రూట్ ఏంటంటే నిన్ను ఆపరేషన్ స్టేజ్కి తీసుకెళ్తుంది. మీరు వెళ్తున్న రూటు, ఎందుకంటే ఏం మూమెంట్ లేదు. ఆ డిపాజిట్లు అయ్యి చిన్న ఉన్న బల్జ్ పెద్దగా అయ్యి ఇంకా దాన్ని ఒత్తుతూనే ఉంటుంది. ఇంకా కోసుడు గ్యారంటీ అనమాట. ఎంత పడుతుంది సార్ ఆపరేషన్కు? ఆపరేషన్కు ఛార్జ్ ఎంత పడుతుంది కోస్తే? ఇక్కడనో సార్ 1 లాక్ వేపిస్తారట. సార్ నెంబర్ తీసుకోండి. పర్లేదు సార్ నెంబర్ తీసుకోండి, 1,00,000 రూపాయలకి వేపిస్తారట. అందరికి నెంబర్ ఇచ్చేద్దాం. స్పైన్ సర్జరీ 1,00,000 రూపాయలకి సార్ వేపిస్తారు. మనము దిస్ ఈజ్ ద ఓపెన్ సిస్టమ్ సార్. నేను చెప్పేటి అన్న అబద్ధాల్లాగా కనిపిస్తున్నాయా మీకు? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. నువ్వు భూమి మీద ఉండే ఆలోచించాలి, ఆకాశం మీద ఉండే ఆలోచించే పనిలే. కాబట్టి స్పైన్ సర్జరీ, ఫిజియోథెరపీ అవి ఇవి తొక్క తోలు అంటే ఈజీగా ఇట్ షుడ్ బి 2 lakh అబోవ్. ఎంత సార్? బాగా పరిచయం ఉండి మీరు ఏం చేసినా ల్యాప్రోస్కోప్ ఏమనుకున్నా 2 lakh అబోవ్. మనం 55 మంది ఉన్నాం. ఎంతమంది ఉన్నాం సార్? 55 మంది ఉన్నాం. ఈ 55 మందికి సర్జరీలు నేను అవాయిడ్ చేయగలిగితే నా జీవితంలో నేను ఇచ్చిన ఈ 2 hours 55 మంది సర్జరీలు అవాయిడ్ చేయగలిగితే నేను ఎంత సక్సెస్ అయినట్టు సార్ నా లైఫ్లో? జస్ట్ ఆలోచించండి. ఎంత మనీ సేవ్ చేసినాం మనం? 2 into 55. ఈ 2 hours వాల్యూ ఎంత అంటారు? మాట్లాడతలేరు. 1 కోటి. ఈ 2 hours వాల్యూ 1,10 lakhs. మీరు నాకేమి ఇవ్వట్లే, నేను మీకేమి ఇవ్వట్లే. బట్ దిస్ ఈజ్ ద వాల్యూ. 100 members ఎగ్జాక్ట్లీ మనకు వచ్చుంటే 100 members ఈజ్ ద లిమిట్. అంతకంటే ఎక్కువ టేకప్ చేసే పరిస్థితి మన దగ్గర లేదు. ఎందుకంటే పర్సనల్గా మీ మీద ఫోకస్ చేయాలి కాబట్టి మేము 10 members ఉన్నాం. మూమెంట్లలో తప్పులు చేసినా కరెక్ట్ మేము సెట్ చేయడానికి సిస్టమ్ అంతా రెడీ ఉంది. 10 members ఒకళ్ళం రెడీ ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి. ఓకే, కాబట్టి 100 members 8 o'clock వస్తే 2 crore rupees వాల్యూ ఈ 2 hours ప్రోగ్రామ్ సేవ్ అయిపోయినాయి మనకు లైఫ్ నుంచి.